హత్యా రాజకీయాలనేవి సభ్య సమాజంలో ఈనాడు ఎక్కడా లేనటువంటి పరిణామం మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో మదన నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది. కాంగ్రెస్ వాళ్ళే సిపిఎం పార్టీ కార్యకర్తను చంపేశారు. మళ్ళీ ఇవాళ సిపిఎం నాయకుడిని సామినేని రామారావు గారిని కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే కుట్ర చేసి తయారు చేసి చంపించినటువంటి ఘటనని చూస్తూ ఉన్నాం. ఏ ధైర్యంతో ఇక్కడ జరుగుతూ ఉంది అనే దానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఏమి చేసినా సరిపోతుంది, హత్యలు చేసినా, దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, దుర్మార్గాలు చేసినా సరిపోతుంది అనేటటువంటి ఒక ధోరణితోని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తూ ఉంది అని అంటే దీనికి భరోసా ఇచ్చేటటువంటి వాళ్లే దీనికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ప్రజలు కూడా ఆలోచించాలి, ఇటువంటి వాటికి తావు లేకుండా చేయాలి. ఈ నియోజకవర్గంలో గూండాయిజం, రౌడీయిజం, పెత్తందారీతనం, పక్షపాతంతో వ్యవహరిస్తున్నటువంటి శక్తుల గురించి అంతా కూడా ఆలోచించి అప్రమత్తంగా ఉండి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలను నెలకొల్పుకోవడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో ప్రజలు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోలీసు యంత్రాంగానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మీరు సరి అయినటువంటి పద్ధతుల్లో వ్యవహరించాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ రకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు కొనసాగించేటటువంటి వాళ్ళకి ఇది ఒక ఆయుధం అవుతుంది, ఇది ఒక అవకాశం అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సామినేని రామారావు గారికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరపు నుంచి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ వైపు నుంచి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం.